ప్రశ్నిస్తేనే ప్రగతి, ఆలోచన లేకుండా ఆమోదిస్తే నిలదీయాలి. యువతకు అధికారంతోనే దేశం బలోపేతమని ప్రధాని మోడీ గారు అన్నారు. కానీ మరోవైపు కూటమి ప్రభుత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, జంజీ ముసుగులో గంజాయి బ్యాచ్తో ఆందోళన అంట. డిఎస్సి ఉద్యమానికి సంబంధించి కానీ రైతులకు సంబంధించి పొగాకు రైతుల ఇష్యూ మీద వెళ్ళినప్పుడు కానీ అక్కడ పోగైన జనాన్ని పట్టుకుని గంజాయి బ్యాచ్ అని ఇట్లా ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సో మరి ఇదేనా ప్రశ్నించమని ఆయన చెబుతున్నారు, ప్రశ్నించే వాళ్ళనేమో ఇక్కడ అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణ నిత్యం వస్తూనే ఉంది. ఇక ఈ సందర్భంలో నిన్న సాక్షిలో ఒక అద్భుతమైన ఆయన అమెరికాలో ఒక ప్రముఖ హిస్టారియన్, ఆయన చరిత్రకారుడు మైకేల్ బ్రుష్నవ్ అన్న ఆయన ఒక ఉపన్యాసాన్ని ప్రచురించారు. చాలా బాగుంది. దాంట్లో గత అధ్యక్షుడు అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఏమన్నారు, ఎట్లా చెప్పారు, ప్రముఖులు ఏం చెప్పారనే దాని మీద కూడా ఆయన కోట్ చేశారు. దాంట్లో అసలు ఇవన్నీ చదువుతుంటే మన భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళు కూడా అందులో ప్రస్తావించినట్లుగా నాకు అనిపించింది. అందుకనే ఈ విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకురాదలిచా. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమంటాడంటే, ప్రభుత్వాన్ని ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, మొదటి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడం అన్నారు. కానీ ఇక్కడ అధికారాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, గంజాయి బ్యాచ్ అంటున్నారు. సో ఎంత తేడాగా ఉందో అయితే అఫ్కోర్స్ ఆయన దీంట్లో ఒక పాయింట్ చెప్పారు. అమెరికాలో సైతం ఈ ప్రస్తుతం తమను పొగిడేవారినే కోరుకుంటున్నారు పాలకులని 2026లో ఉన్న పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. అదొక యాంగిల్. ఇంకొకటి, మితవ్యయంతో సమర్థవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితేనే ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని చెప్పి థామస్ జెఫర్సన్ అన్నారు. సో అంటే మితవ్యయంతో ఇప్పుడు మనం అమరావతిలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెడుతున్న తీరు, అవసరం ఉన్నా లేకపోయినా రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేసిన వైనం. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక హక్కు. కానీ ప్రశ్నించే వారి గొంతు అణచివేస్తామని ప్రభుత్వాలు అనుకుంటే అది ఎల్లకాలం సాగుతుందా లేదా అన్నదాని గురించి మనం చర్చించుకుందాం. దాంతోపాటు ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి. పాపం పరకాల ప్రభాకర్ గారు గత 2 ఏళ్లుగా గొంతు చించుకుని గగ్గోలు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని చోట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి 50 లక్షల ఓట్లు అర్ధరాత్రి వేళ ఎట్లా పడ్డాయి, రాత్రి 5 తర్వాత 6 తర్వాత ఎట్లా పడ్డాయి, అర్ధరాత్రి వేళ 17 లక్షల ఓట్లు ఎట్లా పడ్డాయని ఆయన అడుగుతుంటే ఎవ్వరు నోరు విప్పట్ల. దాని గురించి మళ్ళీ ప్రశ్నించారు విజయవాడలో. ఆయనతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్. వారు గతంలో తెలుగుదేశంకి మంచి మద్దతుదారుడిగా పేరొందారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న వైనం మీద ఆయనకి కూడా విరక్తి కలిగినట్లుంది. మొన్న చలసాని ఆంజనేయులు గారు కృష్ణా డైరీ అధ్యక్షుడిని బలవంతంగా రాజీనామా చేసి ఆసుపత్రిలోనే చలసాని ఆంజనేయులు గారి దగ్గర మంత్రి పార్థసారథి తీసుకుంటున్న దాని మీద ఆయనకు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం. చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య కదా. ఐసీయూలో అంటే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కదా, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే. చలసాని ఆంజనేయులు గారు కానీ మంత్రి పార్థసారథి బలవంతంగా రాజీనామా తీసుకున్న దీని మీద ఏబి వెంకటేశ్వరరావు చేసిన ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఐసీయూలో ఉంది అన్నట్టుగా ఆయన అభిప్రాయపడుతున్నట్లు ఉంది. మొన్న ఎప్పుడో ఒక చోట చూశాను, మరి అది కరెక్టేను. 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకే రకంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ గతంలోనేమో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ బెటర్ అంటారేమో, చూడాలి. రైట్. ఇక 15 వరకే డెడ్ లైన్. ఉద్యోగ సంఘాల హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం జీతాలలో అత్యధిక భాగం ఉద్యోగులకే ఖర్చు పెడుతున్నామంటాం దారుణమని విద్యాసాగర్ గారు, అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అన్నారు. అలాగే సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా బోగస్ అని కాకర్ల వెంకటరామిరెడ్డి గారు, ఆయన అధ్యక్షుడు సచివాలయ ఉద్యోగుల సంఘంకి గతంలో సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం 30,000 కోట్లు బకాయిలు చెల్లించినట్లు అబద్ధాలు చెబుతున్నారని కూడా ఎన్జిఓలంతా మండిపడుతున్నారు చంద్రబాబు గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద. ఇక లోకేష్ తప్పుకోవాల్సిందే, కట్టడిని ఎదుర్కొంటూ కథం దొక్కిన యువత. దగా డిఎస్సిపై 3వ రోజు దీక్షలు విజయవంతం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీసుల బెదిరింపులు. డిఎస్సిలో నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ నిరుద్యోగ యువజన జేఏసీ ఆరోపణ, డిమాండ్ చేస్తోంది. వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని. వైసీపీ ఉద్యమం మరింత ఉధృతం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు. రైతుల బతుకుల్లో సోలార్ చీకట్లు. మొత్తం మీద 16,000 ఎకరాలపై పచ్చ కన్ను అంటూ
ఎక్కడ శ్రీ సత్యసాయి జిల్లాలో రైతుల కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్ అని సాక్షిలో ఒకటి వచ్చింది. పట్టాలు ఎక్కడ ఉన్న మెట్రో అంటే 21,000 విశాఖపట్నం విజయవాడలో మెట్రోకి ఇది ఒక రకంగా ఒక దారికి వచ్చింది అన్నట్టుగా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. మరి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం. జీవో 3ని పరిరక్షిస్తామని చంద్రబాబు గారు చెప్పినట్లుగా గిరిజనులకు సంబంధించి ఈనాడు ప్రముఖంగా రాస్తే నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు దాని మీద అని ప్రజాశక్తి రాసింది. మరి ఏది కరెక్టో, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజన్ కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ధ్వజమెత్తారు. అలాగే గిరిజనుల ఆత్మగౌరవం కాపాడిన వైఎస్ జగన్. ఇక సామాజిక భద్రతలో ఏపీ భేష్ అని ఏదో రిపోర్ట్ వచ్చిందట. చిక్కుముళ్లకు విముక్తి, దశాబ్దాల నాటి భూ సమస్యలకు పరిష్కారం చేయబోతున్నట్లుగా రాశారు. ఈ సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ వేపి వెంకటేశ్వరరావు వాళ్ళంతా కూడా 22 నిషేధం భూములు వాటి మీద ఆందోళన చేస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో అదేం జరుగుతుందో, 2 రాష్ట్రాల్లో కూడా ఈ నిషేధిత భూముల జాబితా ఇష్యూ బాగా ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతోంది.